ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవులు అనుభవించి పాలమూరు ప్రాజెక్టులను పడావు పెట్టిందెవరు? 5 ఏళ్లు మంత్రిగా ఉండి నెట్టెంపాడును నిర్లక్ష్యం చేసిందెవరు? కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించిన ప్రస్తుత బీజేపీ ఎంపీ డీకే అరుణ రాయలసీమ ప్రాజెక్టులకు హారతి పట్టడం తప్ప ఉమ్మడి పాలమూరుకు చేసిందేమిటని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాడు ఆంధ్రాకు హారతి పట్టి నేడు మొసలి కన్నీళ్లు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. కృష్ణా నీళ్లను ఆంధ్ర పాలకులు దోపిడీ చేస్తుంటే నాడు చూస్తూ పదవులు అనుభవించిన డీకే అరుణ నేడు రాజకీయ లబ్ధి కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారని పాలమూరు బిడ్డలు మండిపడుతున్నారు. 2004లో సమాజ్వాదీ పార్టీ టికెట్పై గద్వాల నియోజకవర్గం నుంచి గెలుపొందిన డీకే అరుణ ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి 2018 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 5 ఏళ్ల పాటు మంత్రి పదవి కూడా అనుభవించారు. అధికారం అనుభవించినప్పుడు గుర్తుకురాని పాలమూరు జిల్లా ప్రాజెక్టులు ఇప్పుడు గుర్తుకొచ్చాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో చేపడుతున్న నెట్టెంపాడు ప్రాజెక్టు పనులను డీకే అరుణ భర్త మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి అడ్డుకొని కోట్ల రూపాయల కమిషన్ కోసం కాంట్రాక్టర్ను బెదిరిస్తే అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదేశాలతో కేసులు నమోదు చేసిన మాట వాస్తవం కాదా? ఎస్పీ ఆఫీసులో విచారణ జరగలేదంటూ ప్రశ్నిస్తున్నారు. 2005లో గద్వాల, అలంపూరు నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నెట్టెంపాడు ప్రాజెక్టు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టారు. అయితే పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ కు డీకే అరుణ భర్త భరతసింహారెడ్డి నుంచి బెదిరింపులు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రాజెక్టు పనులను కమిషన్ల కోసం ఆపడంతో సీరియస్ గా తీసుకున్న అప్పటి వైఎస్ ప్రభుత్వం కేసులు నమోదు చేయడమే కాకుండా భరతసింహారెడ్డి ప్రధాన అనుచరుడు గడ్డం కృష్ణారెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపించింది. మాజీ ఎమ్మెల్యేగా ఉన్న భరతసింహారెడ్డిని సైతం మహబూబ్ నగర్ ఎస్పీ ఆఫీసుకు పిలిపించి కమిషన్ల భాగోతంపై సుదీర్ఘంగా విచారణ జరిపారు. దీంతో అరెస్టు కాకుండా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకొని ముందస్తు బెయిల్ తీసుకున్నారని అప్పట్లో వార్తలు గుప్పమన్నాయి. సొంత నియోజకవర్గం రైతులకు సాగునీరు అందించాలన్న సోయి డీకే అరుణకు లేదనడానికి ఈ ఘటన అద్దం పడుతుందని గద్వాల ప్రజలు చర్చించుకుంటున్నారు. లో వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన డీకే అరుణ ఏ రోజు కూడా పాలమూరు జిల్లాలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుల కోసం పోరాడలేదని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. నాడు డీకే అరుణ జిల్లా లబ్ధి కోసం ప్రయత్నించి ఉంటే తెలంగాణ రాకముందే ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తయ్యేవని అంటున్నారు. మంత్రి హోదాలో ఉండి తన భర్తపై ఉన్న కేసులను కోర్టులో రాజీ కుదుర్చుకొని ఎత్తివేయించుకున్నారు. అంతేకాకుండా గద్వాల జిల్లాలో మైనింగ్ పేరిట గుట్టలను మాయించేయడంతో ఆ శాఖ కొన్ని కోట్ల రూపాయల జరిమానా సైతం విధించగా మంత్రి హోదాలో తొక్కిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి చరిత్ర ఉన్న డీకే అరుణ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని పాలమూరు బిడ్డలు చర్చించుకుంటున్నారు.